ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం, మన సంప్రదాయం ప్రకారం అమ్మ యద్భావం తద్భవతి. ఇప్పుడు నువ్వు మన ఇద్దరమే కూర్చున్నావు అమ్మ. ఇక్కడ మాట్లాడుతూ నీకు నేను సడన్గా బాబాలాగా కనపడచ్చు. నాకు మాట్లాడుతూ నాకు మా అమ్మలాగా కనపడచ్చు, లేదా అమ్మ ఆదిపరాశక్తిలాగా కనపడచ్చు. ఎందుకు అంటే లోపల ఉన్న భావన, యద్భావం తద్భవతి అంటున్నాం. నా భావనకి ఎవరు అడ్డు చెప్పగలరమ్మా? ఆ తర్వాత నా భావనని తప్పని నువ్వెలా అనగలుగుతావు? నీ భావన కరెక్ట్ అని నేనెలా చెప్పగలుగుతాను? తప్పులు రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరైనా డెసిషన్ తీసుకోలేం. అది వారి వారి విచక్షణ, వారి వారి భక్తి, వారి వారి శ్రద్ధ. నిరూపణ అంటే ఎక్కడ నిరూపిస్తామమ్మా? ప్రతిదీ దిస్ ఈజ్ నాట్ ఏ సైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళొక మాట చెప్తానమ్మా. అరచేతిలో ఏమున్నాయి అని అడిగాను. ఇప్పుడు ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. ఇట్లా చూపించి ఏమున్నాను, నీకు కూడా చూపించాను. ఏం కనిపిస్తున్నాయి? రేఖలు ఉన్నాయి స్వామీజీ అన్నారు. కానీ నేనేమంటున్నా, ఎన్నో సూక్ష్మ క్రిములు ఉన్నాయి అంటున్నాను నేను. ఎక్కడ కనిపించట్లే, మీరు పిచ్చోళ్ళు అంటున్నారు. నువ్వు నేనేం చేశాను? మైక్రోస్కోప్ తెప్పించి అప్పుడు చూపించాను నీకు. ఏమైంది? అప్పుడు కనపడ్డాయి. ఈ ప్రపంచంలో అందరూ గుర్తుపెట్టుకొని దయచేసి, కంటికి కనిపించేవి కొన్నే, కనపడనివి ఎన్నో. సో ఆ కనపడని వాటిని కొన్ని మాధ్యమాల ద్వారా, కొంత ఎక్విప్మెంట్ ద్వారా మనం చూడగలుగుతాము, కొన్ని చూడలేము. ఆ చూడలేనిదే దైవం. ఈ ఎక్విప్మెంట్స్ చూపించలేవు. చూపించేది ఒకటే, మనోనేత్రము. మనోనేత్రం మాత్రమే చూపించగలుగుతుంది. మనోనేత్రం మాత్రమే అనుభవాన్ని తీసుకురాగలుగుతుంది. ఆకాశం అని పైన అంటున్నాం కదా, ఈ ఆకాశం అని పేరు పెట్టిన వాడు ఎవరో ఒకసారి చెప్పండి నాకు దయచేసి. ఇది వంకాయ అంటున్నాం, ఇది బెండకాయ అంటున్నాం, దీన్ని బీరకాయ అంటున్నాం, ఇది కొబ్బరికాయ అంటున్నాం. వీటికి ఈ పేర్లు ఎవరు పెట్టారో కాస్త చెప్పండి. ఈ ప్రశ్నలు అడిగే వారికి తండ్రి పేరు చెప్పగలరు, తాత పేరు చెప్పగలరు, ముత్తాత పేరు చెప్పగలరు. ఆ ముత్తాత తండ్రి పేరు చెప్పమనండి చూద్దాం. చెప్పనంత మాత్రాన లేనట్ట? మరి వీళ్ళు చెప్పలేకపోయారు, బియాండ్ హిజ్ నాలెడ్జ్. కాబట్టి భగవంతుడు కూడా బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్. భగవంతుడు ఎప్పుడు అనుభవం అవుతాడంటే భక్తికి మాత్రమే, శ్రద్ధకు మాత్రమే, ప్రేమకు మాత్రమే. కాబట్టి కొన్నిటికి నిరూపణలు అంటే ఆ స్థాయి ఉన్నప్పుడు నిరూపించవచ్చు, స్థాయి లేనప్పుడు నిరూపించలేదు. దీనులకు అండగా ఉన్న మా సాయి, భక్తుల భారాన్ని మోసే మా సాయి, కొండంత అండవై కాపాడిన సాయి, గుండెల్లోని నామము ధ్యానింతుము సాయి, మా తండ్రి సాయి రామయ్య, దివి నుండి వచ్చినవయ్యా. సాగిపోదాం సాయి నాథుని ద్వారకమాయికి, ఊగిపోదాం సాయి దేవుని మహత్యానికి. సాగిపోదాం సాయి నాథుని ద్వారకమాయికి, ఊగిపోదాం సాయి దేవుని మహత్యానికి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.